పెద్దపల్లి పట్టణంలోని నిత్య డయాగ్నోస్టిక్ సెంటర్లో రేడియాలజిస్టు లేకపోయినా స్కానింగ్ పరీక్షలు చేస్తూ ఆన్లైన్లో రిపోర్టులు ఇస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పవిత్ర స్పందించారు. రేడియాలజిస్టు అందుబాటులో లేకుండా స్కానింగ్లు చేయడం, ఆన్లైన్ ద్వారా రిపోర్టులు జారీ చేయడంపై తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, పూర్తి వివరాలతో కలెక్టర్కు నివేదిక సమర్పిస్తున్నట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం డయాగ్నోస్టిక్ సెంటర్పై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ పవిత్ర స్పష్టం చేశారు. డిఎంహెచ్ఓ డాక్టర్ పవిత్ర మాట్లాడుతున్నాను. మేము నిన్న అయిన ఇష్యూకి వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేశాము. తారీఫ్ అయితే కరెక్ట్గానే ఉంది, కానీ వాళ్ళు తాగి వచ్చారు. ఒకటి రేడియాలజిస్ట్ ఈజ్ ఆన్ లీవ్. సో ఇవన్నీ మేము డిస్కస్ చేసిన తర్వాత రిపోర్టింగ్ రేడియాలజిస్ట్ లేరు కాబట్టి ఇష్యూ అంతా మళ్ళీ క్లుప్తంగా మళ్ళీ డిస్కషన్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ అందిస్తాం. ఆ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటాం. రిపోర్ట్ ఇవ్వకూడదు, అది అందుకనేసి అదే చెప్పాము. వాళ్ళంటే ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తున్నారంటారు. అది ఇంకా డెప్త్గా మేము అది డిస్కషన్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటాం. లేదు, ఇవ్వకూడదు. రేడియాలజిస్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. సో అందుకే ఇదంతా మాట్లాడి వాళ్ళకి చెప్పాం. ప్రస్తుతానికైతే చేయొద్దని చెప్తున్నాము. ఇదంతా మళ్ళీ డిస్కషన్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైనా డిసైడ్ చేస్తాం. డిఎంహెచ్ఓ డాక్టర్